ఎక్కడ చూసినా ప్రస్తుతానికి ఒక్కటే టాపిక్ విచ్ ఇస్ దురంధర్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే దురంధర్. వెల్ ఐమ్ క్వైట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటారా, మూవీస్ ఆర్ సాఫ్ట్ పవర్స్. మనం మూవీ చూసి చాలా నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్, హాలీవుడ్ మూవీస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లేదా వాళ్ళ స్పై స్టోరీస్ అండ్ పొలిటికల్ ఇంటెంట్ ఉన్న మూవీస్ వాళ్ళని ఎప్పుడు అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని లేదా స్పైస్ ని ఎప్పుడూ ఒక పాజిటివ్ యాంగిల్ లోనే చూపిస్తారు. బట్ ముందొచ్చిన స్పై థ్రిల్లర్స్ కి ఇప్పుడున్న దురంధర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ముందు ఇండియన్ మూవీస్ లో స్పెషల్లీ నార్త్ ఇండియన్ మూవీస్ మీరు చూస్తే పాకిస్తాన్ ని ఒక ఫ్రెండ్లీ దేశంలో పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. పాక్ ఐఎస్ఐ అండ్ ఇండియన్ రా ఇండియన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నట్టు బికినీ వేసుకున్న హీరోయిన్ అండ్ బట్టలు ఇప్పేసి తిరుగుతున్న హీరో కలిసి ఇండియాని సేవ్ చేస్తున్నట్టు చూపించేవాళ్ళు. అండ్ ఇట్ హెస్ బీన్ అ ప్యాటర్న్. బట్ నౌ ఐ ఫీల్ దురంధర్ ప్రపంచానికి కాకపోయినా అట్లీస్ట్ ఇండియన్స్ కి అక్రాస్ ద వరల్డ్ మన శత్రు దేశం ఎలాంటిది అన్న రియాలిటీ చెక్ చేయిస్తుంది. ఆర్ మన శత్రు దేశం మీద ఇన్ని ఇయర్స్ గా క్రియేట్ చేసిన ఆర్ బ్రెయిన్ వాష్ చేసిన ఇమేజ్ ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ నోటీస్డ్, ఇండియాకి ఎలాంటి సంబంధం లేని ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ కెనడా పిఎం మార్క్ కెనరీకి దురంధర్ గురించి లండన్ లో జాగింగ్ చేస్తూ డిస్కస్ చేశారు. అంటే ఇమాజిన్ ద ఇంపాక్ట్ దిస్ మూవీ హ్యాస్ క్రియేటెడ్. How was your Insta thing in India? In India, it was huge after I said I watched Durandar. I didn't realize. But yeah. లాస్ట్ ఫ్యూ డేస్ గా నేను కొంతమందిని చూస్తున్నాను, ఈ మూవీని చాలా పుష్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూ నేమ్ ఇట్. ఎక్కడైనా సరే ఈ మూవీ గురించి డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. బట్ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు పుష్ దిస్ మూవీ. అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక జస్ట్ నార్మల్ మూవీ కాదు. మన దేశంలోనే ఉండి మన దేశం ఇంటెలిజెన్స్ ఏజెన్సీని క్వశ్చన్ చేసే వాళ్ళకి,